నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. పుష్కరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏపీ ప్రభుత్వం అంచనాకు మించి యాత్రికులు తరలి వస్తున్నారు. దీనిపై ప్రభుత్వం హ్యాపీగా ఉంది. కానీ ఒక్క విషయంలో ప్రభుత్వ పెద్దలకు అసంతృప్తి ఉందట. ఏంటది? ఆంధ్రప్రదేశ్లో గోదావరి పుష్కరాలకు 3 నుంచి 4 కోట్ల మంది వస్తారని ప్రభుత్వం అంచనా వేసినప్పుడు అంతా నివ్వెరపోయారు. ఈ లెక్కలు నిజమవుతాయా అన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ ఊహించిన దానికంటే ఎక్కువగానే యాత్రికులొచ్చారు. ఇప్పటికే భక్తుల సంఖ్య 4 కోట్లు దాటిందని అంచనా. పుష్కరాలు ముగిసే నాటికి యాత్రికుల సంఖ్య 5 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. ముగింపు ఉత్సవాలకు కూడా భారీగా ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. ఇదంతా బానే ఉంది. కానీ ఓ విషయంలో ఏపీ ప్రభుత్వం హ్యాపీగా లేదని తెలుస్తోంది. ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లి కేంద్ర మంత్రుల్ని, బీజేపీ పెద్దల్ని కలిసి పుష్కరాలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. అందరికీ ఆహ్వాన పత్రికలు అందాయి. కనీసం 10 మంది కేంద్ర మంత్రులతో పాటు జాతీయ స్థాయిలో పేరున్న నేతలు, సెలబ్రిటీలు వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. వచ్చే వారి కోసం ఏర్పాట్లు కూడా చేసింది. స్వయాన ముఖ్యమంత్రి వెళ్లి ఆహ్వానించినా కేంద్ర మంత్రులెవరూ పుష్కరాలకి రాలేదు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని పిలిచినా రాలేకపోయారు. ఎన్డీఏలోని బాబు సన్నిహిత నేతలు వస్తారనుకున్నా అది జరగలేదు. తాము ఊహించినట్లు కేంద్ర మంత్రులు, సెలబ్రిటీలు వచ్చి ఉంటే జాతీయ స్థాయిలో ఏపీ పుష్కరాలకు ప్రచారం దక్కేదని ప్రభుత్వం భావించింది. ప్రజలు తండోపతండాలుగా వస్తున్నా ఆ ఒక్క విషయంలోనే ప్రభుత్వం నిరుత్సాహంతో ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రులు పుష్కరాలకి రాకపోవడానికి పలు కారణాలు వినిపిస్తున్నాయి. గోదావరి పుష్కరాలు 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఎక్కడికి వెళ్లాలన్న విషయంలో ఇబ్బంది పడకూడదనే మంత్రులు పుష్కరాలకి రాలేదని తెలుస్తోంది. బాబు పిలిచారు కదా అని అంతా రాజమండ్రి వెళ్తే తెలంగాణలో బీజేపీ నేతలు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందని అనుకున్నారట. ఒక రాష్ట్రానికి వెళ్లి మరో రాష్ట్రానికి వెళ్లకుండా ఉండటం మంచిది కాదన్న అభిప్రాయంతోనే కేంద్ర మంత్రులు, బీజేపీ పెద్దలు పుష్కర స్నానాలకి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్, రాష్ట్రానికి చెందిన వెంకయ్యనాయుడు మాత్రం పుష్కర స్నానం చేశారు. రాష్ట్రం నుంచి ఎంపీగా గెలిచిన నిర్మలా సీతారామన్ కూడా పుష్కర స్నానానికి రాలేదు. చాలా మంది ఎంపీలు, కేంద్ర మంత్రులు వస్తారని ప్రభుత్వం వేసిన అంచనా తప్పింది. జాతీయ స్థాయిలో చర్చ సంగతి పక్కన పెడితే పుష్కరాలు విజయవంతం అయ్యాయని ప్రభుత్వం భావిస్తోంది.